వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి రేషియో అండ్ ప్రపోర్షన్ పార్ట్ 1. ఈ పార్ట్లో మనం రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి, అలానే రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించిన బేసిక్ ఫార్ములాస్ నేర్చుకుందాం. ఓకేనా అండి. రేషియో అంటే ఏంటండి? రేషియో అనగానే మన అందరికీ తెలిసిందే A:B. అలానే దాన్ని A/B ఫామ్లో అయినా రాసుకోవచ్చు. రేషియో అంటే ఏంటంటే కంపారిజన్ బిట్వీన్ టూ క్వాంటిటీస్. ఓకేనా, టూ క్వాంటిటీస్ మధ్య కంపారిజన్నే రేషియో అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టూ పర్సన్స్ యొక్క హైట్ని కంపారిజన్ చేయాలనుకోండి. ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు, బి అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, హైట్ వద్దులేండి. ఇన్కమ్ లేదా మనీ, ఏ దగ్గర 5 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. మనకి బి అనేది లేదు. కంపారిజన్ ఏమన్నా ఉంటుందా? ఏ దగ్గర 5 రూపీస్ ఉన్నాయి, 5 ఉన్నాయి, 10 ఉన్నాయి, అది తక్కువ ఎక్కువ అనేది మనకి తెలియదు కదా. అంటే 1 క్వాంటిటీ ఉంటే మనకి తెలియదు. కంపారిజన్ జరగాలి అంటే ఇద్దరు వ్యక్తులు ఆర్ 2 క్వాంటిటీస్ అనేవి ఉండాలి. అదే బి దగ్గర 10 రూపీస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు కంపేర్ చేయొచ్చు కదా వీళ్ళిద్దరిని. ఏ కన్నా బి దగ్గర 5 రూపీస్ ఎక్కువ ఉన్నాయి అని కంపారిజన్ చేయగలుగుతాం. లేదా బి దగ్గర ఏ కన్నా 5 రూపీస్ ఎక్కువ ఉన్నాయి, ఆర్ ఏ దగ్గర బి కన్నా 5 రూపీస్ తక్కువ ఉన్నాయి. సో తక్కువ ఎక్కువ ఆ కంపారిజన్ ఎప్పుడు చేయగలుగుతాం? 2 క్వాంటిటీస్ ఉన్నప్పుడు మాత్రమే కంపారిజన్ చేయగలుగుతాం. ఓకేనా. అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం కంపారిజన్ చేసినప్పుడు ఏ కన్నా బి దగ్గర 5 రూపీస్ ఎక్కువ ఉన్నాయి కదా, అలానే బి కన్నా ఏ దగ్గర 5 రూపీసే తక్కువ ఉన్నాయి. రైట్. 2 క్వాంటిటీస్ని మనం కంపారిజన్ చేసినప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే, ఈక్వల్గా ఉంటుంది. అంటే బి అనే అతని దగ్గర ఏ కన్నా 5 రూపీస్ ఎక్కువ ఉన్నాయి, ఏ అనే అతని దగ్గర బి కన్నా సేమ్ 5 రూపీసే తక్కువ ఉంటాయి. సో తక్కువ ఎక్కువ మారుతాయి కానీ ఆ నెంబర్ మాత్రం మారదు కదా. ఇప్పుడు బి దగ్గర ఏ కన్నా 5 రూపీస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్ట్రా ఉన్నాయి. ఏ దగ్గర బి కన్నా సేమ్ 5 రూపీసే కానీ ఇతని దగ్గర తక్కువ ఉన్నాయి, లెస్. ఓకేనా. అది ఎక్కువ తక్కువ అనేదే మారుతుంది కానీ నెంబర్ మారదు. ఓకే. నెక్స్ట్, రేషియో అంటే మనకు అర్థమైంది. అలానే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంపారిజన్ చేసే క్వాంటిటీస్ అనేవి ఆ క్వాంటిటీస్ యొక్క యూనిట్ ఎప్పుడు సేమ్గా ఉండాలి. ఓకేనా. కంపారిజన్ చేసే క్వాంటిటీస్ యొక్క యూనిట్ ఎప్పుడు సేమ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు A = 5 లీటర్స్, B = 2 kgs అయితే A:B ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారనుకోండి, ఫైండ్ అవుట్ చేయగలమా? నో, ఫైండ్ అవుట్ చెయ్యలేము. ఎందుకంటే ఇది లీటర్స్లో ఉంది, ఇది కేజెస్లో ఉంది. రెండింటి యొక్క యూనిట్స్ అనేవి సేమ్గా ఉన్నాయా? లేవు. కాబట్టి కంపారిజన్ వాటి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చెయ్యలేమండి. ఓకేనా. సో మన రేషియో ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే ఆ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ ఎప్పుడు సేమ్గానే ఉండాలి. ఏ యొక్క హైట్ని, ఓకేనా, ఏ యొక్క హైట్ని బి యొక్క వెయిట్తో కంపారిజన్ చేయగలుగుతామా? చెయ్యలేం. హైట్ని మనం మీటర్స్లో కానీ సెంటీమీటర్స్లో కానీ కొలుచుకుంటాం, వెయిట్ని కేజెస్లో ఆర్ గ్రామ్స్లో కొలుచుకుంటాం. వాటి యూనిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండిటి యొక్క రేషియో మనం ఫైండ్ అవుట్ చెయ్యలేం. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇలా కూడా ఇస్తారు. ఏ 5 లీటర్స్, బి 2 kgs అని ఇచ్చి A:B ఫైండ్ అవుట్ చేయమంటే 5:2 అని రాయొద్దు. ఇది నాట్ పాసిబుల్. సో నాట్ పాసిబుల్ అని కూడా ఆప్షన్ ఉంటుంది, అది మనం టిక్ చేసుకోవటమే. ఓకేనా. ఆర్ కాంట్ బి డిటర్మైన్, ఏదో ఒకటి. మనం క్వాంటిటీస్ అనేవి సేమ్గా ఉండాలి. ఓకే. రేషియో అంటే మీకు క్లియర్గా వ్యూ అయితే వచ్చింది కదండి. రేషియో అంటే కంపారిజన్ బిట్వీన్ 2 క్వాంటిటీస్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఆ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ సేమ్గా ఉండాలి. డిఫరెంట్ యూనిట్స్ ఉన్న క్వాంటిటీస్ యొక్క రేషియో మనం ఫైండ్ అవుట్ చెయ్యలేము. ఓకే. నెక్స్ట్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి రేషియో ఇచ్చారండి, A/B అని ఒక రేషియో ఇచ్చారు.
ఈ రేషియోని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని, ఓకేనా, న్యూమరేటర్ని అలానే డినామినేటర్ని సేమ్ నెంబర్తో మనం మల్టిప్లై చేసినట్లయితే ఆ రేషియోలో ఏమీ డిఫరెన్స్ ఉండదు, ఓకేనా, అది సేమే అవుతుంది. అంటే ఈ ఏ బై బీని సమ్ కేతో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని కే ఇంటూ ఏ బై కే ఇంటూ బి చేసామనుకోండి, రేషియోలో ఏం చేంజెస్ రావు. ఓకే, నెక్స్ట్ సేమ్ అంటే ఈ కే ప్లేస్లో మీరు ఎంత వాల్యూ అయినా పెట్టుకోవచ్చు. అలానే ఒక రేషియోని బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటినీ కూడా ఒకటే నెంబర్తో మనం డివైడ్ చేసినా కూడా ఆ రేషియోలో ఎలాంటి చేంజ్ ఉండదు. అంటే ఏ డివైడెడ్ బై కే బై బి డివైడెడ్ బై కే సేమ్ నెంబర్తో మనం డివైడ్ చేసినా ఆ రేషియోలో చేంజ్ ఏముండదండి. సేమ్ నెంబర్తో న్యూమరేటర్ని అలానే డినామినేటర్ని మల్టిప్లై చేసినా కూడా ఆ రేషియోలో ఏమీ చేంజ్ ఉండదు. ఓకేనండి, రేషియో యొక్క బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను మీ అందరికీ. ఇప్పుడు ప్రపోర్షన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ప్రపోర్షన్ రేషియో అంటే రెండు క్వాంటిటీస్ యొక్క కంపారిజన్ అంటే రేషియో అవుతుంది. ప్రపోర్షన్ అంటే రెండు రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి అంటే అవి ప్రపోర్షన్లో ఉన్నట్లు. ఓకేనా అండి, రెండు రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి అంటే మనం వాటిని అవి రెండు రేషియోస్ ప్రపోర్షన్లో ఉన్నాయి అంటాం. ఓకేనా, టూ రేషియోస్ యొక్క కంపారిజన్ ప్రపోర్షన్. కంపారిజన్ కన్నా కూడా ఈక్వల్, రెండు రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి అంటే అవి రెండు రేషియోస్ ప్రపోర్షన్లో ఉన్నాయి అని మీనింగ్. అంటే ఏ బై ఏ ఈజ్ టు బి అనేది ఒక రేషియో, సమ్ సి ఈజ్ టు డి అనేది ఒక రేషియో. ఈ రెండు రేషియోస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి అంటే వాటిని మనము ఈ రెండు రేషియోస్ ప్రపోర్షన్లో ఉన్నాయి అంటాం. ఓకేనా, ఈ ప్రపోర్షన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ ఈజ్ టు బి ఈ ప్రపోర్షన్ టు సి ఈజ్ టు డి. ఇందులో ఏ అండ్ డి, ఈ ఏ అండ్ డి టర్మ్స్ని మనము ఎక్స్ట్రీమ్స్ అంటామండి. బి అండ్ సి టర్మ్స్ని మీన్స్ అంటాం. ఓకేనా, ప్రపోర్షన్ అంటే రెండు రేషియోస్ కనుక ఈక్వల్గా ఉన్నట్లు అయితే ఆ రెండు రేషియోస్ని మనం ప్రపోర్షన్లో ఉన్నాయి అంటాము. ఇలా ఇండికేట్ చేస్తాం. ఇందులో మనం థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. వాటి యొక్క ఫార్ములాస్ ఉంటాయి. అవి నేను ప్రపోర్షన్కి సంబంధించిన బేసిక్ మోడల్స్ చెప్పేటప్పుడు ఆ పార్ట్లోనే డిస్కస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ రేషియో పార్ట్లోకే వచ్చేద్దాం. ఇప్పుడు క్లియర్ అయింది కదండి, రేషియోకి ప్రపోర్షన్కి మధ్య డిఫరెన్స్ మీకు క్లియర్ అయిందా? రేషియో అంటే రెండు క్వాంటిటీస్ యొక్క కంపారిజన్ని రేషియో అంటాం. ప్రపోర్షన్ అంటే రెండు రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి అంటే అవి రెండు ప్రపోర్షన్లో ఉన్నాయి అంటాం. క్లియర్? నెక్స్ట్ సింపుల్ రేషియో. రేషియో అంటే మనం తెలుసుకున్నాం. మళ్ళీ సింపుల్ రేషియో అంటే ఏంటి అనుకోకండి, మనకి ఎగ్జామ్లో ఇస్తారు. సమ్ ఏ ఈజ్ టు బి ఈక్వల్స్ టు 15:35. ఓకేనా, ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈక్వల్స్ టు 15:35 దెన్ ఫైండ్ సింపుల్ రేషియో అని అడిగారు అనుకోండి. సింపుల్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలి? సింపుల్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేసేది లేదండి. కామన్గా ఈ రెండింటిలో ఏమైనా టేబుల్స్ పోతాయేమో చూసుకొని పోయే వరకు మనం కట్ చేసుకోవటమే. ఈ రెండింటిలో ఫిఫ్త్ టేబుల్ పోతుంది కదా, 5 3s are 5 7s are 3లో 5లో కామన్గా ఏమన్నా టేబుల్ పోతుందా? పోదు. కాబట్టి
3:7 అనేది 15:35 యొక్క సింపుల్ రేషియో. ఓకేనా అండి? ఒక రేషియో ఇచ్చి దాని యొక్క సింపుల్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే అందులో ఆ రేషియోలో మనకి కామన్గా పోయే వరకు మనం కట్ చేసుకుంటూ వస్తాం అంతే. ఓకేనా? ఇప్పుడు 12:6 దీని యొక్క సింపుల్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. 2 6 are 12, 2 3s are 6. ఇప్పుడు 6 and 3లో కామన్గా ఏదైనా టేబుల్ పోతుందా? థర్డ్ టేబుల్ పోతుంది కదా. 3 2s are 1, 3 1s are 1, 2 and 1 ఇంకా కామన్గా పోయేదేం లేదు కాబట్టి 12:6 యొక్క సింపుల్ రేషియో ఏమవుతుందంటే 2:1 అవుతుంది. అలానే 15:35 యొక్క సింపుల్ రేషియో ఏమవుతుంది? 3:7. మనకు ఒక రేషియో ఇచ్చి దాని యొక్క సింపుల్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే ఇచ్చిన రేషియోలో ఇచ్చిన 2 నెంబర్స్లో కామన్గా ఎన్ని టేబుల్స్ పోతాయి, ఎంతవరకు పోతాయో అంతవరకు కట్ చేసి ఇక ఆ రెండింటి మధ్య కామన్గా ఏ టేబుల్ పోదో అంతవరకు ఫైండ్ అవుట్ చేస్తే దాన్నే సింపుల్ రేషియో అంటాం. ఇంకొక ఇంపార్టెంట్ థియరీ పాయింట్ చెప్తాను చూడండి. సింపుల్ రేషియోలో వచ్చే నెంబర్స్ యొక్క ఓకేనా, ఒక రేషియోకి మీరు సింపుల్ రేషియో ఫైండ్ అవుట్ చేశారు. సింపుల్ రేషియో ఫైండ్ అవుట్ చేయగా వచ్చే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా. ఓకే, 15:35ని సింపుల్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే మనకి 3:7 వచ్చింది. రేషియోలో ఉన్న నెంబర్స్ 3 and 7. ఆ నెంబర్స్ యొక్క HCF 1 అవుతుంది. ఓకేనా అండి? అంతే కదా, కామన్గా ఇంకా ఏ టేబుల్ పోదు కదా సింపుల్ రేషియో అంటే ఆ నెంబర్స్ మధ్య. కాబట్టి ఒక రేషియోకి సింపుల్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే మనం ఆ సింపుల్ రేషియోలో వచ్చిన ఆ రెండు నెంబర్స్ యొక్క HCF ఏమవుతుంది? 1 అవుతుంది. ఇది ఇంపార్టెంట్ థియరీ పాయింట్. మనకి ప్రాబ్లమ్సే ఇవ్వాలని లేదు కదా. సింపుల్ రేషియోలో ఉన్న నెంబర్స్ యొక్క HCF ఎంత అవుతుంది అని మనకి థియరీ పాయింట్ ఇచ్చారనుకోండి, థియరీ బిట్ ఇచ్చారనుకోండి, 1 అవుతుంది. ఓకేనా? సింపుల్ రేషియో అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలానే సింపుల్ రేషియోలో ఫైండ్ అవుట్ చేసిన నెంబర్స్ యొక్క HCF 1 అవుతుంది. అదొక ఇంపార్టెంట్ థియరీ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో ఆర్ రెసిప్రోకల్ రేషియో. ఒక రేషియో ఇస్తారండి మనకి, సమ్ A:B అనే రేషియో ఇచ్చి మనల్ని ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నా రెసిప్రోకల్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నా ఒకటే. ఏమవుతుంది దీని యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది అంటే B/A. అంతే, అంత సింపుల్ అండి. ఇవి 2:7 ఇచ్చారు. దీని యొక్క ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారంటే 7:2 అంతే. ఓకే, సింపుల్ రేషియో అంటేనేమో కామన్గా టేబుల్స్ ఎన్ని పోతాయో అంతవరకు కట్ చేస్తాము. ఇన్వర్స్ రేషియో అంటే A:B అని రేషియో ఇస్తే దాని యొక్క ఇన్వర్స్ రేషియో B/A ఆర్ B:A అవుతుంది. నెక్స్ట్ మనకు ఒక రేషియో ఇచ్చారు A:B అని. ఆ రేషియో యొక్క డూప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారనుకోండి. A:B అని ఇచ్చి దాని యొక్క డూప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఏమవుతుందంటే A²:B². ఓకేనా? అంటే 2:1 అని రేషియో ఇచ్చి మీకు దాని యొక్క డూప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయండి అన్నారనుకోండి. అంటే 2² 2 2s are 4:1², 1 4:1. సో 2:1 యొక్క డూప్లికేట్ రేషియో ఏమవుతుంది? 4:1. అండ్ ఓకే, ఫార్ములాలో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. ఒక రేషియో ఇచ్చి దాని యొక్క డూప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా A²:B². అలానే సబ్ డూప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే దాని యొక్క ఫార్ములా √A:√B. అలానే ట్రిప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే దాని యొక్క ఫార్ములా A⁵:B⁵. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నట్లయితే దాని యొక్క ఫార్ములా √A⁵:B. ఆర్ ఇది ఏమవుతాయండి? A⁴(1/2):B⁴(1/2). ఆర్ దీన్ని A⁴(1/3):B⁴(1/3)గా అయినా రాసుకోవచ్చు. ఓకే, ఇది మనకి ఎప్పుడు ఉంటుంది అంటే ఈ ఈ ప్రాబ్లమ్స్ సబ్ డూప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చిన ఈ A అండ్ B యొక్క వాల్యూస్ సబ్ డూప్లికేట్ అంటే ఈ A యొక్క వాల్యూ, B యొక్క వాల్యూ
పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేలానే ఇస్తారండి. 99% పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేలానే ఇస్తారు. అలానే సబ్ ట్రిప్లికేట్ రేషియోలో వచ్చేయి 99% అవి క్యూబ్ రూట్సే ఇస్తారు ఆ వాల్యూస్. ఓకేనా? అందుకే స్క్వైర్స్ క్యూబ్స్ నేర్చుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వండి, అది సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఆర్ఆర్బి, బ్యాంక్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్స్ అయినా స్క్వైర్స్ క్యూబ్స్ టేబుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సింప్లిఫికేషన్ ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత మంచిది. ఓకేనా? ఈ 4 ఇంపార్టెంట్ ఫార్ములాస్ అలానే ఈజీ కూడా, డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ఒక రేషియో ఇచ్చి దాని యొక్క సబ్ డూప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, ఒక రేషియో ఇచ్చి దాని యొక్క ట్రిప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు, జస్ట్ క్యూబ్ చేయటం లేదా జస్ట్ స్క్వైర్ రూట్ ఆర్ క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయటమే. నెక్స్ట్ కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో అంటే ఏంటంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ రేషియోస్ని మనం మల్టిప్లై చేస్తే వాటినే మనం కాంపౌండెడ్ రేషియో అంటామండి. ఓకేనా? 2 రేషియోస్ అవనివ్వండి లేదా 2 కన్నా ఎక్కువ రేషియోస్ని మనం మల్టిప్లై చేసేనట్లయితే ఆ మల్టిప్లై చేయగా వచ్చేదాన్నే మనం కాంపౌండెడ్ రేషియో అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2 రేషియోస్ A:B అండ్ C:D. ఈ రేషియోస్ ఇచ్చి వీటి యొక్క కాంపౌండెడ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారనుకోండి. ఆ కాంపౌండ్ రేషియో ఏమవుతుంది అంటే A:C:B:D. ఓకే, ఇప్పుడు సమ్ 2:, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 2:3 అండ్ 5:2. దీని యొక్క కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారనుకోండి. మనం ఇది A:B, C:D కాబట్టి A:C, B:D అని రాసుకుంటాం. అంటే 2ని 5తో మల్టిప్లై చేయాలి, 3ని 6తో మల్టిప్లై చేయాలి. 2 5s are 10, 3 2s are 6, 2 5s, 2 3s, 5:3 దాని యొక్క కాంపౌండ్ రేషియో అవుతుంది. ఇంతకన్నా ఎక్కువ ఇచ్చారనుకోండి, మీరు ఇక్కడ ఇలా కన్ఫ్యూజ్ అవుతామేమో అనుకుంటే A:B అయినా A/B అయినా ఒకటే కదా, ఇలా రాసి తీసుకోండి. 2/3 ఇంటూ 5/2. 2 5s are 10, 3 2s are 6, 2 5s are 2 3s are that equals to 5:3. ఎలా అయినా రాసుకోవచ్చు. ఎక్కువ రేషియోస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇలా మీరు A:B:B:D ఇలా చేసుకోవటం కన్నా ఈ కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు సమ్ A:B, C:D, E:F ఇలా ఏదైతే ఇచ్చారో ఆ రేషియోస్ని మీరు A:2Bని A/B ఫామ్లోకి రాసుకోండి. అంటే A/B ఇంటూ C/D ఇంటూ E/F అంటే ACE డివైడెడ్ బై BDF. ఇలా చేసి మీరు సాల్వ్ చేసుకుంటే కాంపౌండ్ రేషియో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? A/B ఫామ్లోకి రాసుకున్నారనుకోండి, పైన మనకి న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ అన్నీ మల్టిప్లై చేసుకోవటం, కింద డినామినేటర్లో ఉన్న వాల్యూస్ అన్నీ మల్టిప్లై చేయటం, కామన్గా ఏమైనా టేబుల్ పోతుంటే ఆ రెండిట్లో మనం కట్ చేసుకోవటం, ఫైనల్గా ఏదైతే వస్తుందో అదే మన కాంపౌండ్ రేషియో అవుతుంది. క్లియర్ అయింది కదండి? ఈ పార్ట్లో మనం పెద్దగా డిస్కస్ చేసుకున్న పెద్ద ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ ఏమీ లేవు. జస్ట్ రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి, రేషియోలో మనం సింపుల్ రేషియో ఫైండ్ అవుట్ చేయటం, అలానే డూప్లికేట్ రేషియోకి, సబ్ డూప్లికేట్ రేషియోకి, ట్రిప్లికేట్ రేషియోకి, సబ్ ట్రిప్లికేట్ రేషియోకి ఫార్ములాస్, కాంపౌండ్ రేషియో అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, అలానే రేషియోకి సంబంధించిన ఒక 2 రూల్స్. అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే రేషియోలో ఎలాంటి చేంజ్ ఉండదని, అలానే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని రేషియోలో సేమ్ నెంబర్తో డివైడ్ చేసినా కూడా రేషియోలో ఎలాంటి చేంజ్ ఉండదని డిస్కస్ చేసుకున్నాం. అలానే కంపారిజన్ బిట్వీన్ 2 క్వాంటిటీస్
ఈజ్ నథింగ్ బట్ రేషియో. అలానే 2 రేషియోస్ని ఈక్వల్ చేసాము అంటే ఆ 2 రేషియోస్ ప్రపోర్షన్లో ఉంటాయి అని డిస్కస్ చేసుకున్నాము. అండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాల్సిన క్వాంటిటీస్ 2 కూడా ఎప్పుడు సేమ్ యూనిట్ని కలిగి ఉండాలి అని డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఇవి సింపుల్ పాయింట్స్ అయినప్పటికీ మనం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు కూడా మీకు ఈ సింపుల్ పాయింట్సే యూజ్ అవుతాయండి. బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోవటం అనేది దేనికైనా కూడా ఇంపార్టెంట్. ఓకేనా? బేసిక్ కాన్సెప్ట్, బేసిక్ ఫార్ములాసే చెప్పాను ఈ పార్ట్లో. మనం ఈ పార్ట్లో డిస్కస్ చేసుకున్న ఫార్ములాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలానే ప్రపోర్షన్కి సంబంధించిన ఫార్ములాస్, ఇవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్లో మీకు ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్తో సహా డిస్కస్ చేసుకుంటాను. ఓకేనా అండి? మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తానండి. రేషియోస్ అండ్ ప్రపోర్షన్ని ఒక బిట్ వస్తుంది, ఆ 2 వస్తాయి అని మీరు ఈజీగా వదిలేయొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్. ఈ రేషియోస్ మీద డిపెండ్ అయ్యి టైమ్ అండ్ వర్క్లో వస్తాయి, యావరేజెస్లో వస్తాయి, ఏజెస్లో వస్తాయి, మిక్చర్ అండ్ అలిగేషన్, పార్ట్నర్షిప్స్, పర్సంటేజెస్, చాలా వాటిలో రేషియో అనే పదం మీకు వినిపిస్తూనే ఉంటుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా అండి? బేసిక్స్ నుంచి బేసిక్ లెవెల్ ప్రాబ్లం నుంచి టిపికల్ లెవెల్ ప్రాబ్లం వరకు అన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం, టాపిక్ని కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.